ఒక 80% ఏకీభవించారు మీరు సరిపోయింది అంతే కదా వాస్తుగా చూసుకుంటే. రైట్. ఇక అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 టీడీపీ, 6 వైసీపీ, 3 టఫ్ అంటూ ఉన్నారు నాగన్న. ఆ నియోజకవర్గాలు కూడా ఒకసారి నేను చెప్తాను. రాయదుర్గం టీడీపీ, కాలువ శ్రీనివాసులు గెలవబోతూ ఉన్నారు. ఉరవకొండ టీడీపీ, పయ్యావుల కేశవ్ మరోసారి గెలవబోతూ ఉన్నారు. గుంతకల్లు వైసీపీ, ఎల్లారెడ్డి గారి వెంకటరామరెడ్డి గెలవబోతూ ఉన్నారు. గుమ్మనూరు జయరాం మీద ఆయన గుమ్మనూరు జయరాం మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 పోటీ చేశారు. డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. అండ్ పార్టీ మారిపోయిన తర్వాత గుంతకల్ నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేశారు. సో అక్కడ ఆయన ఓటమి తప్పదు అనేది నాగన్న అంచనా. తాడిపత్రి టఫ్ ఫైట్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి గెలవబోతూ ఉన్నారు తాడిపత్రిలో అన్నది నాగన్న అంచనా. జేసీ అస్మిత్ రెడ్డి ఓటమి తప్పదట. ఇక సెంగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైసీపీ ఇక్కడ గెలవబోతోంది. వీరాంజనేయులు గెలవబోతూ ఉన్నారు. ఇక అనంతపురం అర్బన్ టఫ్ ఫైట్ ఉంటుంది. ఇక్కడ టఫ్ ఫైట్లో కూడా అనంతరామరెడ్డి వైసీపీ అభ్యర్థికే నాగన్న మొగ్గు చూపిస్తూ ఉన్నారు. వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది అనేది ఆయన నాగన్న అంచనా. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ, సురేంద్రబాబు గెలవబోతూ ఉన్నారు. రాప్తాడు అక్కడ పరిటాల సునీత లాస్ట్ టైం కూడా ఓడిపోయారు కదా 2019. ఇప్పుడు గెలవబోతూ ఉన్నారని మీ అంచనా. కానీ నాగన్న ఏం చెప్తూ ఉన్నారంటే ఇక్కడ టఫ్ ఫైట్ నడిచింది, వైసీపీకే ఎంతో కొంత ఎడ్జ్ ఉంది, తోపిదుర్తి ప్రకాష్ రెడ్డి గెలవబోతూ ఉన్నారన్నది నాగన్న అంచనా. ఇక మడకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈర లక్కప్ప గెలవబోతూ ఉన్నారు. హిందూపురం నందమూరి బాలకృష్ణ గెలవబోతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఓటు వచ్చేసరికి అక్కడ సపోర్ట్ చేసిన పరిస్థితి. రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్, బాలకృష్ణ ఏదో అంజలిని ఏదో అన్నారు అని చెప్పి తోసారు అని చెప్పి బిస్లరీ బాటిల్లో ఏదో కలుపుకున్నారు అని చెప్పి ఇదంతా ట్రోల్ అవుతుంది కదా. రైట్. హిందూపురం నుంచి బాలకృష్ణ మరోసారి గెలవబోతూ ఉన్నారు. పెనుకొండ తెలుగుదేశం పార్టీ సవిత గెలవబోతూ ఉన్నారు. పుట్టపర్తి వైసీపీ, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు. ధర్మవరం ఇక్కడ సత్యకుమార్కి టికెట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ. సత్యకుమార్కి ఇచ్చారు, కానీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్టుగా నాగన్న అంచనా వేస్తూ ఉన్నారు. ఇక కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. అక్కడ మక్బూల్ అహ్మద్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లింకి అవకాశం కల్పించింది. అక్కడ కదిరి నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. కందికుంట వెంకటప్రసాద్ టీడీపీ అభ్యర్థి, ఆయన ఓడిపోయే అవకాశం ఉన్నట్టుగా నాగన్న అంచనా వేస్తూ ఉన్నారు. 14 నియోజకవర్గాలు మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాలో. మొత్తం ఈ 14 నియోజకవర్గాల్లో 5 టీడీపీ, 6 వైసీపీ, 3 టఫ్. ఆ 3 టఫ్లో కూడా 3లో లెట్ మీ చెక్, ఎందుకంటే ఒక మాట కూడా తేడా రాకూడదు. మన సర్వే కాదు కదా, వేరే వాళ్ళ సర్వే మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. 1, 2, 3 మొత్తం ఈ 3 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. అంటే 6+3 9 నియోజకవర్గాల్లో వైసీపీ గెలవచ్చు. 5 నియోజకవర్గాలకు మాత్రమే టీడీపీ పరిమితం అవుతుంది అన్నది నాగన్న గారి విశ్లేషణ, అంచనా. మీరు చెప్పండి. ఇక్కడ 7 సీట్లు టీడీపీ వస్తుంది. రాయదుర్గం కాలువ శ్రీనివాసులు, తర్వాత ఉరవకొండ పయ్యావుల కేశవ్ మళ్ళా గెలవబోతున్నాడు. తర్వాత అస్మిత్ రెడ్డి తాడిపత్రి గెలవబోతున్నారు. తర్వాత అనంతపురం అర్బను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలవబోతున్నారు. తర్వాత కళ్యాణదుర్గం సురేంద్రబాబు ఆయన చెప్పినట్టుగా, తర్వాత రాప్తాడు పరిటాల సునీత, తర్వాత హిందూపూర్ బాలకృష్ణ. నెంబర్ చెప్పండి. 7 స్థానాలు టీడీపీకి, 7 టీడీపీ, 7 వైసీపీకి. బీజేపీకి చేసే అవకాశం లేదు. ధర్మవరం అవకాశం లేదా? లేదండి.